గ్రేటర్ అమరావతికి రంగం సిద్ధమవుతా ఉంది. ఇప్పటికే 29 గ్రామాల్లో 34,000 ఎకరాల భూమిని ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూ సమీకరణ చేశారు. ఇక కేవలం అమరావతిని ఒక మున్సిపాలిటీ లాగా నేను చూడాలనుకోవడం లేదు. గ్రేటర్ అమరావతి, అమరావతి రాజధాని విజయవాడ, గుంటూరులో 1 కోటి మంది జనాభా నివసిస్తే తప్ప నేను దీన్ని వదిలేదు లేదని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. అమరావతి రాజధానికి మరో 44,000 ఎకరాల భూమి సమీకరిస్తున్నాము అని మంత్రి నారాయణ స్పష్టంగా చెప్పాడు. ఇప్పటికే అమరావతి మండలంలోని 5 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఇక ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నం సమీపంలోని ఒక 4 గ్రామాల్లో కూడా గ్రామ సభలు నిర్వహించారు. ఒకవైపు గుంటూరు, పల్నాడు జిల్లాలతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో కూడా కొన్ని గ్రామాల్లో రాజధానిని విస్తరించబోతా ఉన్నారు. తాజాగా అమరావతి మండలంలోని 12 గ్రామాల్లో అధికారులు గ్రామ సభలు నిర్వహించి రైతుల యొక్క అభిప్రాయాలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే 4 గ్రామాల్లో పెదమద్దూరు, ఎడ్రాయి, కర్లపూడి, వైకుంఠపురం ఈ 4 గ్రామాలు లేమల్లె గ్రామాల్లో కూడా 5 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. తాజాగా అమరావతి, ధరణికోట, నరుకుళ్ళపాడు, లింగాపురం, ఉంగుటూరు, నెమలికల్లు, మండెపూడి, ముత్తాయిపాలెం ఈ గ్రామాల్లో కూడా భూమి సమీకరణకి అధికారులు సిద్ధమవుతా ఉన్నారు. అమరావతి రాజధానిని అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ డెవలప్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం చదువుకున్న ఏవైతే గ్రామాలు చెప్పినవి ఉన్నాయో లింగాయపాలెం, ఇవన్నీ ధరణికోట ఈ ప్రాంతాల్లో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు కూడా వస్తూ ఉంది. ఇక రైల్వే లైన్ వస్తూ ఉంది ఎండ్రాయి ప్రాంతంలో. ఒకవైపు ఔటర్ రింగ్ రోడ్డు, మరొక వైపు రైల్వే లైన్తో పాటు అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా భూమి అవసరం. 44,000 ఎకరాల భూమి అవసరం. రైతులు వారి యొక్క అభ్యంతరాలు అయితే తెలియజేస్తున్నారు. నరకుళ్ళపాడు నుంచి ముందుకు వెళ్ళే కొద్ది, వెస్ట్ సైడ్ వెళ్ళే కొద్ది కొంచెం భూముల ధరలు తగ్గుతూ ఉంటాయి కాబట్టి ప్రభుత్వానికి కూడా భూ సమీకరణ కొంచెం ఈజీ అవుతుందని ఆ ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. పెదకాకాని, కాజా, కంతేరు, కొప్పురావూరు, గోరంట్ల, తాడికొండ ఈ ప్రాంతాల్లో కొంచెం భూ సమీకరణ ఇబ్బందితో కూడిన వ్యవహారం. అందుకే గ్రామ సభలు నిర్వహించి రైతుల అభిప్రాయాలు తీసుకుని ఏ గ్రామాల రైతులైతే ముందుకు వస్తారో, ప్రస్తుతం అమరావతి రాజధానిలో రైతులకు ఏ ప్యాకేజీ కొనసాగుతుందో ఆ ప్యాకేజీ తీసుకునేందుకు ఎంతమంది రైతులు ముందుకు వస్తారనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకుంటూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతి రాజధాని ఎంతవరకు విస్తరించబోతా ఉంది అనే దాని మీద కొంత క్లారిటీ వస్తుంది. ఇప్పటికే తాడికొండ మండలం, పెదకాకాని మండలం, తుళ్ళూరు మండలం, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో అమరావతి రాజధాని ఉంది. ఇక అమరావతి మండలం, పెదకూరపాడు మండలం, క్రోసూరు మండలం, అచ్చంపేట సరిహద్దుల దాకా వెళ్ళే అవకాశం ఉంది. మరొకవైపు ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నం, నందిగామ, కంచికచెర్ల, వీర్లపాడు, ముప్పాళ్ళ, చందర్లపాడు ఈ ప్రాంతాల్లో కూడా విస్తరించబోతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతి రాజధానికి పెద్ద ఎత్తున భూ సమీకరణ చేయబోతా ఉన్నారు. పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. వారికి భూమి ఇవ్వడానికి అమరావతిలో లేదు. 4,000 ఎకరాలు భవిష్యత్ అవసరాల కోసం ఉంచారు. ఆ 4,000 ఎకరాలు బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి దాదాపు 85,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకురాబోతా ఉన్నారు. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు, జర్మనీకి చెందిన బ్యాంకులు 36,000 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేసే రాబోయే రోజుల్లో ఇది 70,000, 80,000 కోట్లు చేరబోతా ఉంది. అయితే అమరావతి రాజధాని రైతులు 5 ఏళ్ళు నానా పాట్లు పడ్డారు. 2029 తర్వాత కనుక ప్రభుత్వం మారిపోయి జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంటి అనే భయం ప్రతి రైతుని పీడిస్తూ ఉంది. అధికారంలోకి ఎవరొచ్చినా అమరావతి రాజధానిని కదిలించకుండా ఉండే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని అడుగుతా ఉన్నారు. చట్టంలో అలాంటి అవకాశం లేదు. అధికారంలోకి ఎవరుంటే పవర్స్ వారికి ఉంటాయి.
శాసనసభ శాసన మండలిలో చట్టాలు వాళ్ళే చేసుకుంటారు. ఇప్పుడు ఎవరైనా ఒక చట్టం చేసినా వచ్చేవాళ్ళు దాన్ని మారుస్తారు. అందువల్ల అమరావతి రాజధానిని చకచక డెవలప్ చేయడం, వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం తప్ప వేరే మార్గం లేదు. రాబోయే రోజుల్లో వైసీపీ నేతలు కూడా కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే వైసీపీ అధినేత 3 రాజధానులకే కట్టుబడి ఉన్నాడు కాబట్టి అమరావతి చుట్టుపక్కల గ్రామాలతో పాటు రాజధాని గ్రామాల రైతులు కూడా చాలా ఆందోళనతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గతంలో అమరావతి రాజధానికి 33,000 ఎకరాలు ఉండాల్సిందే, అమరావతి రాజధాని రాష్ట్రం నడిబొడ్డులో ఉంది, అమరావతి రాజధానికి మేము మద్దతు ఇస్తున్నామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పలికి 2019లో అధికారంలోకి వచ్చిన 3 నెలలకే 3 రాజధానులు చేసేశారు. ప్రస్తుతానికైతే ఎలాంటి స్టాండు వాళ్ళకి లేదు కాబట్టి, అమరావతి రాజధాని డెవలప్ అవ్వటం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి, ఇది కమ్మ రాజధాని అనే విమర్శలు చేశారు కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రతిపక్షం నుంచి ప్రధానమైనటువంటి అడ్డంకి కొనసాగుతూనే ఉంది. ఆ భయం ఇప్పట్లో తీరే అవకాశం లేదు. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి రాజధాని ఏ గ్రామాలకు విస్తరించబోతా ఉంది అనే వివరాలు మరో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరో వీడియోలు తెలుసుకుందాం.